2 మొక్కజొన్న కంకుల నుంచి ఇలా అయితే వచ్చినాయండి. అలాగే ఒక కప్పు మొక్కజొన్న వచ్చినాయి కదా. అలాగే నేను దీనికి 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 2 రొబ్బల కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రొబ్బలు, 2 కానీ 3 కానీ వెల్లుల్లి రొబ్బలు వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను కారానికి. అలాగే మీకు ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే కాస్త కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టమైనది ఏదైనా కూడా ఇంక ఇందులో కలుపుకోవచ్చు. ఉల్లిపాయలను కూడా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. మరి ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా చేసుకునే ఈ మొక్కజొన్న గారెలని మరి మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ, మీ పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఇలా చేసి ఈవినింగ్ అప్పుడు కానీ, మార్నింగ్ అప్పుడు కానీ అందించండి. హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి మొక్కజొన్న పొత్తులతో వడలు. చాలా టేస్టీగా ఉంటాయి, చేయడం కూడా చాలా ఈజీ. ఇలా మొక్కజొన్న పొత్తులు వచ్చే రోజుల్లో ఇలా మనము ఎప్పుడూ కాల్చుకుని ఉడకబెట్టుకుని తినడం కాకుండా ఇలా మనము వడల కింద కూడా చేసుకుని తినవచ్చు. అలాగే పకోడీలా కూడా వేసుకుని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెన్స్గా చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి వీటికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా నేనైతే 2 మొక్కజొన్న పొత్తులని ఉలవగా ఇప్పుడు నాకు 1 కప్పు అయితే మొక్కజొన్న గింజలు వచ్చినాయండి. ఇలా లేతవి తీసుకోవాలి. ఇలా ఒలిచిన గింజలని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాము. అలాగే 2 పచ్చిమిర్చిలని కూడా మనము కారానికి సరిపడా, అలాగే 1 ఎండుమిర్చి కానీ 2 ఎండుమిర్చిలు కానీ మీరు తినేదాని కారాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర, 2-3 వెల్లుల్లి రొబ్బల్ని పొట్టు ఒలుచుకుని ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇంకా మీకు ఈ మొక్కజొన్న పొత్తు ఫ్రెష్ది అయితే వాటర్ వేయవలసిన అవసరం లేదు మనకి ఆరిపోయింది అనుకోండి, కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా తడి చేసుకుంటూ ఇలా అయితే మెత్తగా పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. ఇలా పట్టుకున్న దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు గరం మసాలా, 2 రొబ్బల కరివేపాకును కూడా కట్ చేసి ఇందులో వేసుకున్నాను. అలాగే మీకు ఇష్టమైతే ఇంకా పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ని కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా మీకు ఇష్టమైనవన్నీ ఇలా కలుపుకుని వేసుకోవచ్చు. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే ఇవన్నీ ఇలా కలిపేసుకుని ఇంకా గట్టిగా ఇలా కలిపేసుకుని కాస్త వడలలాగా ఒత్తేసుకుని ఇంకా మరుగుతున్న నూనెలోకి అయితే వేసేసుకున్నానండి. చూడండి ఇలా ఒత్తుకుని వేసుకుని ఇలా వేసుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకుని మనము ఒక్కొక్కటి ఒత్తేసుకుని ఆయిల్లో అయితే ఇలా వేసేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత మనకి వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకుని వడలని కాల్చుకోవాలి. అలాగే మనకి వడల్లా కాకుండా మనం పకోడీలా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మరి మొక్కజొన్నలు వచ్చే రోజుల్లో ఇలా చేసుకుంటే చాలా హెల్తీ ఫుడ్ కదా ఇది. ఇంకా మొక్కజొన్నలు మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా ఈజీ. అలానే స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు. మనకి వినాయక చవితి ముందు నుంచే ఈ మొక్కజొన్న పొత్తులు రావడము ఇంకా స్టార్ట్ అవుతాయి కదా. ఇలా వచ్చినప్పుడు మనము ఇలాగా వీటితో వడలు కానీ ఇలా కానీ చేసుకుని తిన్నాం అనుకోండి. అలాగే ఇది ఇంకా జొన్న రొట్టెలు మనకి హెల్త్కి మంచిది కదా. రోటీలు కూడా చేసుకుంటారు వీటితోటి. జొన్న రొట్టెలను కూడా చేసుకుంటారు కొన్ని చోట్ల, అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈరోజు అయితే నేనైతే ఇలా వడలు చేసుకుంటున్నాను. చూడండి మనకి మార్కెట్కి వెళ్ళినప్పుడు అమ్ముతూ ఉంటారు కదా, అలాంటప్పుడు తెచ్చుకుని ఒక టైం అప్పుడేమో మనము ఉడకపెట్టి పిల్లలకు అందించాలి. ఇంకొకసారి తీసుకొచ్చినప్పుడేమో కాల్చి అందించండి. ఇంకొకసారి తెచ్చినప్పుడు ఇలా వడలలాగా, ఇంకోసారి పకోడీలాగా ఇలా డిఫరెంట్స్ చేసి ఇచ్చారనుకోండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే చేయడం కూడా చాలా ఇష్టము, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరైతే ఏ విధంగా చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి. చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు అటు ఇటు తిప్పుకొని ఇలా అయితే కాల్చేసుకోవాలి.
చూడండి ఇలా అయితే ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఎక్కువ క్వాలిటీ ఎక్కువ తీసుకోండి. మొక్కజొన్న పొత్తులను కానీ పిండిని కానీ. అలాగే దీంట్లోకి మనము రైస్ పిండి అంటారు, బియ్యం పిండి అని కూడా అంటారు కదండి. ఇంకా అది కూడా ఒక స్పూన్ వేసుకుంటే మనకి బాగుంటుంది. అలాగే వీటిని బరకగా కూడా పట్టి చేసుకోవచ్చు, ఇలా మెత్తగా పెట్టి కూడా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఎంతో రుచికరమైన 2 మొక్కజొన్న కంకుల నుంచి ఇలా అయితే వచ్చినాయండి. అలాగే ఒక కప్పు మొక్కజొన్న వచ్చినాయి కదా. అలాగే నేను దీనికి 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 2 రొబ్బల కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రొబ్బలు, 2 కానీ 3 కానీ వెల్లుల్లి రొబ్బలు వేసుకున్నానండి. అండ్ 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను కారానికి. అలాగే మీకు ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే కాస్త కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టమైనది ఏదైనా కూడా ఇంక ఇందులో కలుపుకోవచ్చు. ఉల్లిపాయలను కూడా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. మరి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకునే ఈ మొక్కజొన్న గారెలని మరి మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ, మీ పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఇలా చేసి ఈవినింగ్ అప్పుడు కానీ మార్నింగ్ అప్పుడు కానీ అందించండి. చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.